మెదక్ జిల్లా శివంపేటలో ప్రైవేట్ ఫినాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగులబెట్టాడు యువకుడు. ఫినాన్స్ సంస్థ ఏజెంట్లు ఈఎంఐ కట్టాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన యువకుడు ఏజెంట్ల ముందే బైక్కు నిప్పు పెట్టాడు. ఫినాన్స్ సంస్థ బెదిరింపులు తాళలేక యువకుడు అయితే బైక్ కు నిప్పు పెట్టిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో మాత్రము ఆటో ఫైనాన్స్ వారు వేధింపులు భరించలేక తను ఎప్పుడైతే బైక్ లోన్ ఇచ్చారో లోను ఇన్స్టాల్మెంట్ సక్రమంగా కట్టినా 1-2 పెండింగ్ లో ఉన్నాయి. కొంత సమయం గడువు కావాలి, చెల్లిస్తానని చెప్పినా కానీ వినకుండా ఉదయము రాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయడము, కడతావా లేకుంటే బండి తీసుకెళ్ళమంటావా అని చెప్పి కూడా ఆ బెదిరింపులకు పాల్పడడంతో అతను ఇక్కడ కూడా సమయం డబ్బులు రాలేదు. కొంత సమయం ఇవ్వండి, నాకు ఒక 15 రోజులు సమయం ఇస్తే మీకు చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా సక్రమంగా కడతా అని చెప్పినా కానీ వినకపోవడంతో ఫైనాన్స్ వాళ్ళు ఉదయం 9 గంటలకు పోయి అతను బెదిరింపి అదేవిధంగా బైక్ తీసుకెళ్తామంటే ఇక బైకే నాకు అక్కర్లేదు, ఇక బైకే తీసుకెళ్ళి ఏమన్నా చేసుకో, నాకు సమయం ఇస్తే లేకుంటే కేసు కూడా నమోదు పెడతాం మీ మీదపై అని చెప్పి వేధింపులు గురి చేయడంతో అతను ఆ బైక్ మాత్రం తగలబెట్టి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఫిర్యాదు చేసినట్లయితే మనకు కొంత సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఏదేమైనా ఆటో ఫైనాన్స్ మాత్రము ఈఎంఐలు కట్టకపోతే మాత్రం వాళ్ళ పేరు మీద ఉంటుంది బండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, కానీ అవి ఉండగా కూడా ఇన్స్టాల్మెంట్ ఇన్ టైంలో కట్టకపోతే మాత్రము 3%, 4% ఇంట్రెస్ట్ చేసుకుంటూ వాళ్ళకి బెదిరింపులకు పాల్పడుతోటి కొంతమంది యువకులు కూడా ఇక మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఉంటే కూడా బండ్లు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా ఆదాయం పెంచేస్తున్నారు. ఇక మనం బైక్ తగలబెట్టిన విషయం చూసినట్లయితే మాత్రము ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది కనుక ఇన్సూరెన్స్ డబ్బులు మేము రికవర్ చేసుకుంటామని చెప్పి కూడా ఆ ఆటో ఫైనాన్స్ వాళ్ళు బెదిరించినట్లు కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. ప్రస్తుతం రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. Bueno,